వాళ్ళు అలా మెంటల్‌గా స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకునే దాకా తీసుకొస్తుందనంటే, అంటే మన వ్యవస్థను మనం అనుకోవాలో, పాపం వాళ్ళకి ఆ ప్రెషర్‌లు అలా పడుతున్నారు అని అనుకోవాలో తెలీదు కానీ, సో ఈ మెంటల్ ప్రెషర్ అన్నది ఎంత మీరు స్ట్రాంగ్‌గా ఉన్నా ఎక్కడో అక్కడ మనని కాల్చేస్తుంది. అది మేబీ వాళ్ళ ఎర్నింగ్ పరంగా ఉండొచ్చు. లేక వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్, అంటే మీరు ట్రాఫిక్ పోలీస్ నుంచి అందరినీ చూస్తుంటారు. పాపం వాళ్ళు 24/7 అక్కడ నించొని, మనం ఒక అరగంట నించుంటేనే అబ్బో నా కాళ్ళు, అయ్యో నా కాళ్ళు అని పట్టుకుంటాము. నేను చూస్తానమ్మా గంటలు గంటలు కొద్దీ అక్కడ నించొని ఆ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడం, మనుషుల్ని కంట్రోల్ చేయడం, వాళ్ళు చేయడం అనంటే అది ఏమన్నా తక్కువ జాబా? తక్కువ ప్రెషర్ ఉన్న జాబ్. ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత ఉన్నా వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకున్న ప్రెషర్ వాళ్ళకుంటాయి. ఫిజికల్‌గా ఎంత అలసిపోతాడు మనిషి. అవును. అంతే కదా! సో ఫిజికల్‌గా అలసిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మెంటల్ మీద కూడా అంతే స్ట్రెస్, అంతే ప్రెషర్ పడుతుంది వాళ్ళకి. సో డెఫినెట్‌గా అది ఇంకా కుదరదు, ఇంకా దీనికంటే మించి మేము తీసుకోలేము అన్నప్పుడు డిప్రెషన్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆఫీషియల్‌గా ప్రతి ఉద్యోగంలో మనకు తెలుసు, ప్రతి ఉద్యోగంలో ఒక్కొక్క లెవెల్ ఆఫ్ ప్రెషర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఎలాంటి ఒత్తిళ్ళు వస్తున్నాయో అన్నది మనకు తెలియదు కదా. నిజానికి మనం ఆ ఏరియా వెళ్ళం, ఎందుకంటే మనకు కూడా భయం, ఎక్కడో అక్కడ భయం ఉంటుంది వాళ్ళని చూస్తే. సో ఆ ఏరియా వెళ్ళం, కానీ వాళ్ళలో కూడా పాపం ఎంత ప్రెషర్ వాళ్ళు ఫీల్ అవుతారు, ఎక్కడి నుంచి పెద్ద హయ్యర్ అథారిటీస్ నుంచి ఎలాంటి ప్రెషర్ వస్తుందో తెలీదు. అలా ప్రమోషన్లు కరెక్ట్గా రాకపోవచ్చు, శాలరీస్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు యాజ్ అ పోలీస్గా ఎంత మెంటల్ ఫిజికల్ స్ట్రాంగ్ అయినా వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు ఉండవని మనం అనగలం. డాక్టర్ రోగాలు రాకూడదంటే ఎట్లాగా? సేమ్ థింగ్ వాళ్ళకు కూడా. సో వాళ్ళకు కూడా ఏదో ఒక ప్రెషర్, ఏదో ఒక స్ట్రెస్ లెవెల్లో పాపం అలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమో అని బాధాకరంగా ఉంది ఆ విషయం. పర్సనల్ ఇష్యూస్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మధ్యలో క్రష్ అయిపోయే ఇట్లాంటి పరిస్థితి. ఆబ్వియస్లీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, మనం అనుకుంటా ఏ ఉద్యోగం అయినా సరే ఈ రోజుల్లో మనం కావాల్సుకుని తెచ్చుకునేది కాదు కదా. ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఆ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ అన్నిటికీ నలిగిపోతూ ఉంటాం మధ్యలో. డెఫినెట్గా వీళ్ళకు ఉండకపోవడానికి కారణమే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఉంటుంది. అండ్ ప్రతి ఫీస్ట్ కానివ్వండి, ఇండియన్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఏ ఈవెంట్స్ కానివ్వండి, పాపం ఆన్ డ్యూటీ వెళ్ళాలంటే రాత్రి 12 ఫ్యామిలీని వదిలేసుకుని వెళ్తారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే ఈ లీవ్స్ కూడా పెట్టుకున్నా సరే, ప్రయార్గా పెట్టుకున్నా సరే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిన వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. యాక్చువల్గా డాక్టర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, వాళ్ళ డ్యూటీ దగ్గర వాళ్ళు ఎక్కడ వెనక జారలేదు. 12 o'clock అంటే 12 o'clock వెళ్ళాలి, 1 o'clock అంటే 1 o'clock వెళ్ళాలి. చూడండి వాళ్ళ డ్యూటీ, వాళ్ళ జాబ్ అనేది ఎంత టఫ్. మనమన్నా కాసేపు పడుకోవడానికి ఉంటుంది. పర్సనల్ లైఫ్ కి దూరం అవుతున్నారు కాబట్టి మరి ఇట్లాంటిది ఏమన్నా? ఆబ్వియస్లీ వాళ్ళకంటూ పర్సనల్ లైఫే ఉండదు కదా. పర్సనల్ లైఫ్ ఎక్కడ టైం ఇస్తున్నారు వాళ్ళు? 24/7 డ్యూటీ 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 అని వాళ్ళకి వేస్తుంటే పాపం వాళ్ళకి పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. డెఫినెట్గా వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, మనలాగే మనుషులు కాబట్టి. సో ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ మూలాన మనిషి డిప్రెషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రెషర్ తట్టుకోలేని టైంలో ఇంకా వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కనిపించదు అక్కడ. సో డెఫినెట్గా వాళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్పే పాపం సూసైడ్ అయ్యి ఉంటుంది. అందులో పోలీస్ సూసైడ్ చేసుకోవడం అంటే మనమే వినలేము యాక్చువల్గా. జనరల్లీ అంటే బాగా ఇట్లాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి చూసిన తర్వాత బ్లడ్ ఇవన్నీ చూసిన తర్వాత మనిషి స్ట్రాంగ్ అవుతాడు అంటారు కదా మ్యామ్. అంటే జనరల్లీ డాక్టర్స్ కానీ లేకపోతే ఈ పోస్ట్ మార్టం చేసే వాళ్ళు కానీ లేకపోతే ఇట్లా పోలీస్ డ్యూటీ చేసే వాళ్ళు కానీ జర మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు అని జనరల్ పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అరే కాదేమో అని అనిపించింది. అంటే ఎలా ఉంటుందంటే ఒక రకంగా రబ్డ్ ఆఫ్ అయిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా వెళ్ళండి, సైకాట్రిస్ట్ని చూడండి, వాళ్ళు ఏదో లాస్ట్ వరల్డ్లో ఉన్నట్టుంటారు. అంటే ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఒక కేసు తీసుకున్న తర్వాత ఏ డిప్రెషన్ కేసో ఏ యాంగ్జైటీ కేసో వచ్చిందంటే ఆనాడు ఆ నెగిటివ్ వైబ్స్ తీసుకుని నేను బ్రెయిన్లో అదే ఆలోచిస్తూ ఉంటాను అనమాట. కంటిన్యూస్గా నాకు కూడా అదే థాట్స్ వస్తాయి. డెఫినెట్గా ఎక్కడో అక్కడ
వాళ్ళ నెగిటివిటీ అన్నది మన మీద రబ్డ్ ఆఫ్ అయిపోతుంది. సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత ఇవన్నీ చూస్తే వైరాగ్యం వస్తుంది. ఏంటి ప్రాబ్లమ్స్, ఏంటి లక్లీ, ఏంటి ఇది చూడటం అనేది. అలా పోలీసులు రోజు చేసుకునే ఇది రోజు చూస్తే కేసులు వాళ్ళకెంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇవన్నీ. అరే ఎక్కడో ఒకటి రిజాల్వ్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకోటి దాన్ని సస్పెన్స్, ఇంకొకటి. అలాగే డాక్టర్స్ కూడా అంతే. ఏ ప్రొఫెషన్ కన్నా ఓ సర్టెన్ లెవెల్ దాకా ఎంజాయ్మెంట్ తీసుకుంటారు, కానీ ఎక్కడో అక్కడ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీసే. కాబట్టి ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, ఉంటారు, వాళ్ళు కూడా ఏదో నొప్పితో బాధతోనే వస్తారు. సో అది ఇట్ ఈస్ నాట్ అ పాజిటివ్ ఎనర్జీ, ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ఎనర్జీ. ఓ మనిషికి నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూస్గా వస్తుంటే మేము బిల్డప్ చేసుకున్న స్ట్రాంగ్నెస్ కూడా ఒక్కొక్కసారి కోల్పోతాం, రైట్? సో ఈ సైకలాజికల్ థింగ్ అవ్వనివ్వండి, ఈవెన్ ఈ మెడికల్ వాళ్ళు అవ్వనివ్వండి, ప్లస్ ఈ పోలీసులు ఏదైతే చేస్తున్నారో అది అవ్వనివ్వండి, ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఉంటారు. బికాజ్ వాళ్ళు కంటిన్యూస్ డెడ్ బాడీస్ని చూడటం. సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ పాజిటివ్ వైఫ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు కూడా ఒక సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత వెక్స్టప్ అయిపోవడం అనేది చాలా కామన్. మనకు తెలియకుండానే మనం ఆ దీంట్లో పడిపోతూ ఉంటాం. ఇప్పుడు ఒక్కోసారి నేను విసుగు చూపిస్తాను, డెఫినెట్గా కోపం. అందరికీ యాంగర్ మేనేజ్మెంట్, ఈ మేనేజ్మెంట్, ఆ మేనేజ్మెంట్ నేర్పించే నాకు ఇంకా డబుల్ టెంపర్ వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అదే ఆలోచిస్తూ ఉంటాను కదా. సో ఆ ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మళ్ళీ కామ్ అవుతాను, లేదు నేనెందుకు ఇలా చేస్తున్నాను అని చెప్పి, అన్నీ తెలిసి నేనెందుకు చేస్తున్నాను, కానీ తెలియకుండానే రబ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది మన మీద. సో ఏ ప్రొఫెషన్ అయినా అంతే. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మ్యామ్, ఫర్ అన్ ఐడియా ఎంతమంది వచ్చి ఇట్లా మిమ్మల్ని మీలాంటి వాళ్ళని కలుస్తూ ఉంటారు మ్యామ్? జనరల్గా అంటే నేను పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు, టు బి ఫ్రాంక్. కానీ ఒక సెషన్లో వెళ్ళాము. సెషన్లో వెళ్ళి వాళ్ళకి ఈ వెల్నెస్ అనేది ప్రోగ్రామ్ అనేది చేసాము, జస్ట్ లైక్ వర్క్ షాప్ లాగా. సో అప్పుడు జనరల్ ఇంటరాక్షన్, జనరల్ ఇది వాళ్ళకి ఏంటంటే ఇలా రోజు 24/7 డ్యూటీస్ ఇవే ఎక్కువ చెప్తారనమాట, ప్రాబ్లమ్స్ పాపం అలాంటివే ఎక్కువ ఉంటాయి. అలాగే ఫ్యామిలీ ప్రెషర్, ఇంటికి వెళ్తే ఎప్పుడు వస్తావు అన్న కాల్స్ వస్తుంటాయి. ఇక్కడేమో ఆఫీస్ నుంచి కాల్స్ వస్తాయి. ఇవన్నీ తట్టుకోలేము ఒక్కొక్కసారి. సో ఇంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారని అనుకోండి, అంటే ఎప్పుడూ కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉండదు కాబట్టి అంటే అక్కడ కూడా వాళ్ళకి ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. సరే ఇక్కడ గొడవలు ఇంట్లో. సో సాధారణంగా అలాంటి ప్రాబ్లమ్స్తో పాపం ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ డ్యూటీసే మెయిన్ వాళ్ళకి. అంటే ప్లస్ జీతాలు సరిపోక ఇంట్లో వాళ్ళకి ఐ డోంట్ నోకి ప్రమోషన్స్ వాళ్ళకి ఎట్లా వస్తాయి, ఆన్ వాట్ బేసిస్, ఇవన్నీ ఉంటాయండి చాలా. వాళ్ళ ఇన్ అండ్ అరౌండ్ వాట్ ఎవర్ అంటే వర్కింగ్ సర్కమ్స్టెన్సెస్ ఫ్యామిలీలో పడే ఇది డెఫినెట్గా వాళ్ళని ఒక రప్చర్ స్టేజ్కి తీసుకొస్తుంది. సో అలాంటి వాటికి వెల్నెస్ సెషన్ లాగా ఇచ్చామంతే. సో పర్సనల్గా ఎప్పుడు వాళ్ళని కలవలేదు. సో ఇట్లాంటి మీరు చెప్పినటువంటి కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా మిమ్మల్ని కలవచ్చు, అంటే మీలాంటి కౌన్సిలింగ్ చేసే వాళ్ళని ఎంత అంటే వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉండి హ్యాండిల్ చేసుకోగలిగితే దే ఆర్ ఆల్వేస్ ఐ వాంట్ దెమ్ టు బీ సో మచ్ స్ట్రాంగ్ ఫర్ దిస్ సొసైటీ. ఎందుకంటే మాకు వాళ్ళు కావాలి, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు మాకు ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళు మమ్మల్ని నడిపించగల వాళ్ళకంత ఇది రావాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. సో కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలనే కోరుకుంటాను, వాళ్ళు అన్నిట్లోనూ బాగుండాలనే కోరుకుంటాను. సో అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ అస్. డెఫినెట్లీ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్ అవుట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.